మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శనివారం. శ్రావణ శనివారాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిది. చాలామంది ఈరోజు స్వామివారి ముందు పిండి ప్రమిదలు ఉంచి పిండి దీపారాధన చేస్తారు. శ్రావణ మాసంలోని అన్ని శనివారాలలో ఇలా పిండి దీపారాధన చేస్తే ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక శ్రావణ శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి, పిండి దీపారాధన చేయాలి. పిండి దీపారాధన చేసే సమయం లేని వారు కనీసం మామూలు దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఇలా చేయటం వలన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శనివారం రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. 7 తరాలకు సరిపడా ధనము ఐశ్వర్యము వచ్చి పడతాయి. చక్కటి యోగాలు వస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పకుండా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కలబంద మొక్కలో సకల దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో ఉంటారు. కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. దుష్ట శక్తులను తొలగించే శక్తులు ఉన్నాయి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కలబంద మొక్కకు ఉంది. కనుక శ్రావణ శనివారం రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది. జనాల ఏడుపులు పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పక ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. ఇంతకీ శ్రావణ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వారు ఎటువంటి భక్తులను త్వరగా అనుగ్రహిస్తారో తెలిపే పురాణ కథను విందాం. శ్రీగా ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీదేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటాపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి, ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, శ్రీనివాసుడి ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నావు. రాజా, నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. అహంకారం పడ్డాడు. అహంకారం చాలా దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుడిని సైతం అహంకారం విడవలేదు. అహంకారమే సకల దురితాలకు మూలము. అహంకారం, గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమ శత్రువునైనా దరి చేరుస్తాడు. అలాంటిది సర్వం సగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుడిని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒక్కరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు, నా వంటి భక్తుడు ఈ ముంజగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికీ చిరు మందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయాన్నే స్వామిని దర్శించుకుని నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించి కలి దోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకుని ఉన్న తులసి దళాలు కనబడ్డాయి. ఏమిటి చిత్రము! వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. అయినా ఈ సుమాలికలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు తొండమానుడు.
అప్పుడు ఆ దయామయుడు చిరు మందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు. నాయనా, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమారి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు వేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించటం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరము నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా, అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే, నా ధ్యాసే. తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు. సూర్యోదయాత్ పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీ దళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతూ ఉన్నాయి. అతనే కదయ్యా వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికి ఏదీ రుచించదు. భీమ కులాలుని భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా అన్నాడు శ్రీనివాసుడు. అప్పుడు విషయం అర్థమైంది తొండమానుడికి. బాష్పపూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ, నా తప్పు క్షమించు. నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత, నా అనుభవం ఎంత. నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుణ్ణి చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముణ్ణి దర్శనం చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు. భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా. అలా కాలినడకన భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. అప్పుడు తొండమానుడు భీముని పాదాలపై పడి, అయ్యా, శ్రీ వెంకటేశ్వరుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా. నీ పాద ధూళి తాకి పునీతుడిని అవుదామని వచ్చాను అని అన్నాడు. చక్రవర్తి ఏమిటి, నా పాదాలు తాకటం ఏమిటి అని భీముడు వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి, రాజా, అంత పని చేయవద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు. ఇంతలో గరుడారూఢుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమైనాడు. ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు. ఓ దయామయ, నా పూరి గురిసెకు వచ్చావా? నీ లీలలే లీలలయ్యా. నా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు. నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను. శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుని వలె గంధర్వ గానముతో నీ గుణగణాలను కీర్తించలేను. జటాయు వలె నీకే ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గంధ స్వరంతో అమ్మను కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు, మాతాలిని, నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటామమ్మా అని అన్నాడు. ఆ మాటలు విన్న మాతాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తి శుచితో తామర తూండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు. తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరధారులై వైకుంఠ ధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు, ప్రభు, నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, తర్వాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుణ్ణి ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ కథలోని నీతిని చూసుకుంటే అహంకారం ఎంతవారికైనా ఎంత కొంచెమైనా తగ్గదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి. కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణమే ప్రధానం. ఇక వీడియోలోకి వస్తే శ్రావణ శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం.
రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తే మంచిది. ఇక ఎవరైతే కష్టాలతో, బాధలతో, సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ శ్రావణ శనివారం రోజు చక్కగా ఒక కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి ఆ కలబంద మొక్క యొక్క కొమ్మ నుండి ఒక ముక్కను విరిచి తెచ్చుకోండి. ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆ మొక్క నుండి అయినా సరే చిన్న ముక్కను విరిచి తెచ్చుకోవచ్చు, లేదా బయట వేరే కలబంద మొక్క నుండి విరిచి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న కలబంద ముక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ కలబంద ముక్కను ఒక పసుపు రంగు క్లాత్లో వేసేయండి. ఆ తర్వాత ఈ క్లాత్లోనే ఒక స్పూన్ ఆవాలను కూడా వేయండి. నల్ల ఆవాలు వేయాలి, ఎందుకంటే నల్ల ఆవాలు చెడును చాలా సులభంగా లాగేసుకుంటూ ఉంటాయి. నల్ల ఆవాలు మన కష్టాలను తొలగిస్తాయి కనుక నల్ల ఆవాలను క్లాత్లో వేయండి. అలాగే చిటికెడు పసుపు, కుంకుమను కూడా ఈ క్లాత్లో వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా చిన్న మూటలాగా కట్టేయండి. ఈ మూటకు మీ కోరికను చెప్పుకోండి. అంటే మాకు ఉన్న దరిద్రమంతా పోవాలి, మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి, మా మీద ఉన్న చెడు దృష్టి దోషాలు పోవాలని, అందరి ఏడుపులు కనుదిష్టి పోవాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మూటకు ధూపాన్ని చూపించి మీ ఇంటి మెయిన్ డోర్ పైన కట్టండి, లేదా మీ ఇంటి కిటికీ దగ్గర అయినా సరే కట్టుకోవచ్చు. ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఆ మూటను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయాలి. మళ్ళీ శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా నెలకొక్కసారి శనివారం రోజు కలబంద ముక్కతో ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ ఇంట్లోని దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది, ధనలాభం కలుగుతుంది. తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి. కనుక మీరు కూడా రేపు శ్రావణ శనివారం రోజు మొదలుపెట్టి నెలకు ఒక్క శనివారం రోజు ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. వారంలో శనివారం అనేది చాలా ముఖ్యమైన రోజు. శనివారం రోజు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ప్రతి ఒక్కరికి జాతకంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అని శని దోషాలు ఉంటూ ఉంటాయి. ఆ శని దోషాలతో బాధపడుతూ ఉంటారు ప్రజలు. శని బాధల నుండి విముక్తి పొందడానికి శనిదేవునికి చాలామంది నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. నిజానికి శనివారం అంటే శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అందుకే ఆయన పేరులోని మొదటి 2 అక్షరాలు శనివారానికి పేరుగా పెట్టారు. మరి శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి శనివారం రోజున శనిదేవునికి ఇష్టమైన వస్తువులను ఇంటికి పొరపాటున కూడా తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకున్నట్లయితే కష్టాలు అనేవి ఏర్పడతాయి. మరి మనకు కష్టాలను, సమస్యలను తెచ్చిపెట్టే ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శనిదేవుడు దయ ఉంటే భిక్షగాడైనా సరే ధనవంతుడు అవుతాడు. శని అనుగ్రహం ఉన్న వారి దశ తిరగడానికి ఎంతో సమయం పట్టదు. శనిదేవునికి ఇష్టమైనటువంటి వస్తువులలో మొదటిది తోలు సంబంధిత వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. అంటే లెదర్కి సంబంధించిన బూట్లు, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి శనివారం రోజు కొనకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు. రెండవది నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె లాంటివి ఇంటికి శనివారం రోజున తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకోవటం వలన శనిదేవుని కోపానికి గురి అవుతారు. దీని వలన మీకు కష్టాలు కలుగుతాయి. కేవలం నువ్వుల నూనెతో శనివారం రోజు శనిదేవునికి అభిషేకం మాత్రమే చేయాలి, కానీ దీనిని ఇంటికి తీసుకురాకూడదు. మూడవది నల్ల నువ్వులు. నువ్వులు అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం. అలాంటివి శనీశ్వరుడికి ఇవ్వాలి, కానీ మనం వాటిని ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు ఏమైనా శని దోషాలు ఉన్నట్లయితే శనివారం నల్ల నువ్వులను శనిదేవుడికి సమర్పిస్తే మంచిది, కానీ వాటిని కొత్తగా కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే నాలుగవది బూజుకర్ర. ఈ బూజుకర్రను ఇంట్లోకి శనివారం రోజు కొనుక్కొని తీసుకురాకూడదు. కొంతమందికి తెలియక ఏ రోజు పడితే ఆ రోజు బూజుకర్రను, చీపురును కొంటూ ఉంటారు. ముఖ్యంగా శనివారం రోజు మాత్రం ఈ బూజుకర్రను ఇంటికి తీసుకురాకూడదు. అంతేకాకుండా నల్ల నువ్వులతో పాటు తెల్ల నువ్వులను కూడా ఇంటికి తీసుకురాకూడదు.
ఇక చివరిది దూదిని కూడా ఇంటికి శనివారం రోజు తీసుకురాకూడదు. శనివారం అనే కాదు, ఏ రోజు కూడా దూదిని ఉచితంగా ఇంటికి తీసుకురాకూడదు. ఇలా శనివారం రోజు దూదిని ఇంటికి తీసుకురావటం వలన శనిదేవుని కోపానికి గురి అవుతారు. శనిదేవుని అనుగ్రహం లేకపోతే ఆర్థిక సమస్యలు, ఇంట్లో గొడవలు, ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి శనివారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకండి. మరి మీరు కూడా తెలుసో తెలియకో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 రకాల వస్తువులను శనివారం రోజు ఇంటికి తెచ్చుకుంటున్నట్లు అయితే ఈ రోజు నుండైనా సరే ఆ పొరపాట్లను చేయటం మానివేసి శనిదేవుని అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.